ఏపీలో కరువు విలయ తాండవం చేస్తోంది. 325 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఏపీని కరువు రక్కసి కాటేసినట్టు తెలుస్తోంది, ఏంటి అప్డేట్స్? అరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నపూర్ణ రాష్ట్రంలోని ఉన్న అన్నదాతకి ఇప్పుడు దిక్కుతోచిన పరిస్థితి. చినుకు కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వాస్తవానికి ఆగస్టు మొదటి వారం అనేసరికి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విత్తనాలు వేసుకునే సీజన్. ప్రధానంగా వరి పంటకు సంబంధించి చాలా ఎక్కువ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్న రైతులంతా కూడా పనుల్లో బిజీగా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపుగా సగానికి జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. సగానికి పైగా మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపుగా 670 మండలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అందులో 325కి పైగా మండలాలు ఇప్పుడు కరువు పరిస్థితులు ఉన్నాయి. వర్షాభావం అవసరమైన దానికంటే కూడా లోటు వర్షాభావం ఉంది. వాస్తవానికి స్టేట్ యావరేజ్ అనేది కేవలం 8% లోటు ఉన్నప్పటికీ కూడా మండలాల వారీగా చూసుకునేటప్పుడు వీటి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కేవలం 132 మండలాల్లో మాత్రమే ఎక్సెస్ వర్షపాతం ఉంది. మిగిలిన అన్ని చోట్ల కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. అవసరానికి సరిపడా వర్షాలు కూడా కురవలేదు. ఇవాళ గత 10 రోజుల నుండి వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులు ఈ పాటికి విత్తనాల కోసం క్యూలు కట్టే పరిస్థితి ఉండాల్సింది. కానీ వర్షాలు లేని పరిస్థితులు ఇవాళ విత్తనాలు అడిగే రైతుల సంఖ్య కూడా చాలా తగ్గిపోయిన పరిస్థితి. మనం పంటల వారీగా చూసినట్టయితే వరి పంట దాదాపుగా ఇంకా 11 లక్షల హెక్టార్లలో పెండింగ్ లో ఉంది. అంటే సుమారుగా దాదాపుగా 25 లక్షల ఎకరాల వరకు కూడా వరి సాగు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వేరుశనగకు సంబంధించి ఇంకా 6.5 లక్షల్లో ఇంకా కనీసం విత్తనాలు కూడా వేయని పరిస్థితి. అలాగే పత్తి పంటకు సంబంధించి కూడా సుమారుగా 2,21,000 హెక్టార్లో ఇంకా పంట వేయడానికి రైతులు ముందుకు రాని పరిస్థితి. వర్షాలు పడితే గానీ ఈ పంటల్లో, ఈ భూముల్లో రైతులు ఇవాళ విత్తనాలు వేయలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా కర్నూలులో వర్షపాతం లోటు అనేది చాలా అత్యధికంగా ఉంది. -49.8 మిల్లీమీటర్లు ఇప్పటి వరకు ఉన్న వర్షపాతం లోటులో ఉంది. అలాగే అనంతపూర్లో -34, కడపలో -41, చిత్తూరులో -28 సంబంధించిన వర్షాభావం పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా వేయబోయే పంటలు రైతులు ఇంకా వేయడానికి ముందుకు రావట్లేదు. అయితే వేసిన పంటలకు కూడా ఏదైతే ప్రధానంగా జూన్, జూలై నెలలో సమయంలో అరటి, బత్తాయి వంటి హార్టికల్చర్ క్రాప్స్ అన్ని కూడా, ఉద్యానవన పంటలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో రైతులు వేశారు. కానీ ఇప్పుడు వాటికి కూడా తడి తగలని పరిస్థితి. అక్కడ కూడా వర్షాభావం వల్ల, నీళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల దాదాపుగా ఇప్పటికే ప్రభుత్వం ఇప్పుడు ప్రాథమికంగా గుర్తించింది 5,000 హెక్టార్ల వరకు కూడా ఏదైతే ఉద్యానవన పంటలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు నీళ్లు దక్కని పరిస్థితి. ట్యాంకర్లతో నీళ్లు చల్లితే గానీ ఆ మొక్క ఇంకొంచెం ఎదగలేని పరిస్థితి. ఇవాళ ఇవాళ అధికారులు కూడా సమీక్షించారు. ఇక ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించిన పరిస్థితి ఏర్పడింది. హరి, ఓకే సతీష్.